ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగానే దివాళీకి ముందే జీఎస్టీ కౌన్సిల్ బంపర్ బొనాన్సా ప్రకటించేసింది. ఇప్పటిదాకా ఉన్న స్లాబులను రద్దు చేసి కేవలం 5-18% స్లాబులనే అమలు చేయబోతోంది. సెప్టెంబర్ 22 నుంచే ఈ నిర్ణయం అమలు కానుంది. దీంతో దాదాపు 400 నిత్యావసర వస్తువులు లేదంటే ఎక్కువ మంది వినియోగించే వస్తువులు ఉత్పత్తుల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. వీటిలో పప్పు, ఉప్పు, వంట నూనె నుంచి ఖరీదైన కార్ల వరకు ఉన్నాయి. పనిలో పనిగా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్న బీమా పాలసీలపై జీఎస్టీని తగ్గించడం కాదు, పూర్తిగా రద్దు చేసేసింది. దీంతో బీమా రంగంలో పాలసీ విక్రయాలు జోరందుకుంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విధంగానే జీఎస్టీ కౌన్సిల్ దివాళీ డబుల్ బొనాన్సా వచ్చేసింది. ఈ నెల 22 నుంచే ఈ తగ్గింపు రేట్లు అమలవుతాయి. ఆహార పదార్థాల వర్గంలో మనం ఏ ఫుడ్ ఐటమ్నైనా తీసుకోవచ్చు. కారం పొడులు, కందిపప్పు, ఉప్పు, వంట నూనె, మినప్పప్పు, బియ్యం, గోధుమలు ఇంకా చాలా పదార్థాల నిత్యావసరాలు ఏకమొత్తంగా 5% పన్ను పరిధిలోకి వస్తే దేనిపైన గందరగోళం ఉండదు. ఎందుకంటే విడి గోధుమ పిండిపై జీఎస్టీ ఉండదు, కానీ ప్యాకేజ్డ్ బ్రాండెడ్ గోధుమ పిండిపై జీఎస్టీ ఉంటుంది. కొత్త మార్పుతో ఈ జీఎస్టీ 5% మాత్రమే ఉంటుంది. ఈ కోణంలో చూసినప్పుడు సగటు వినియోగదారుడి బడ్జెట్లో ప్రతి 1000 రూపాయలకు కనీసం 200 రూపాయలు మిగులుతుందనేది ఓ అంచనా. కండెన్స్డ్ మిల్క్, వెన్న, నెయ్యి, పన్నీర్, చీజ్ పన్ను రేట్లు 12% నుంచి 5% లేదా కొన్ని సందర్భాల్లో నిల్గా మారాయి. స్టేపుల్ ఫుడ్స్ కింద మాల్ట్, స్టార్చ్, పాస్తా, కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులు 12% నుంచి 18% నుంచి 5%కి తగ్గాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్ కేటగిరీలో బాదం, పిస్తా, హేజిల్నట్, జీడిపప్పు, ఖర్జూరం 12% నుంచి 5%కి తగ్గించబడ్డాయి. ఇక పంచదార, సిరప్స్, టాఫీలు, క్యాండీలు అన్నీ కూడా 5% స్లాబ్లోకి వచ్చేసాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కింద వెజిటబుల్ ఆయిల్స్, జంతు కొవ్వులు, స్ప్రెడ్స్, అలాగే సాసేజ్లు, మాంసం, ఫిష్ ఉత్పత్తులు అన్నీ కూడా 5% స్లాబ్లోకి చేరాయి. అదేవిధంగా నమ్కీన్, భుజియా, మిక్చర్ పన్ను రేట్లు 18% నుంచి 5%కి తగ్గించబడ్డాయి. ఇంతేకాకుండా మినరల్ వాటర్ మరియు ఎరేటెడ్ వాటర్ కూడా 18%కి బదులుగా ఇప్పుడు కేవలం 5% పన్నుతో లభించనున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా ఏ స్లాబ్ కింద ఉన్నాయనేది ఇక గతం. సెప్టెంబర్ 22 నుంచి అన్నింటిపైన 5% జీఎస్టీ మాత్రమే వసూలు కానుంది. అలానే మౌలిక వస్తువుల రంగంలో అతి ముఖ్యమైన సిమెంట్పై కూడా జీఎస్టీ 10% తగ్గనుంది. 28% నుంచి 18% స్లాబుకు మార్చడంతో ప్రతి బస్తాపై కనీసం 10 రూపాయల రేటు తగ్గుతుంది. అయితే ఈ తగ్గింపుని కంపెనీలు జనాలకు పాస్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఇన్సూరెన్స్ విభాగంలో జీఎస్టీ బాధలు తట్టుకోలేక చాలామంది పాలసీలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. పాలసీ ప్రీమియంపై జీఎస్టీని కనుక ఎత్తేయడంతో పాలసీ హోల్డర్లకు అది పెద్ద రిలీఫ్ అవుతోంది. ఇక వాహనదారుల విషయానికి వస్తే చిన్న కార్లపై జీఎస్టీ కేవలం 18% మాత్రమే అమలు చేస్తారు. అంటే పెట్రోల్లో 1200 సీసీ లోపు, డీజిల్లో 1500 సీసీ లోపు ఇంజన్ కలిగినటువంటి కార్లకు ఇది వర్తిస్తుంది. ఇంతకి ముందు ఇవి దాదాపు 29 నుంచి 31% పన్ను చెల్లించాల్సి వచ్చేది. ట్యాక్స్లో ఈ 11% తగ్గింపు వల్ల ధరలు సుమారు 12 నుంచి 12.5% వరకు పడిపోతాయి. ప్రతి ₹1,00,000కు 12,500 రూపాయల వరకు రేటు తగ్గుతుంది. ఉదాహరణకు 5 లక్షల కారుపై కనీసం 60,000 రూపాయలు రేటు తగ్గుతుంది. 2 వీలర్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 28% ట్యాక్స్ ఉన్న 350 సీసీ లోపు బైకులు ఇకపై 18% స్లాబ్లోకి వస్తాయి. అలా కొత్త బైక్ కొనేటప్పుడు జేబులో కాస్త ఆదా అవుతుంది. ఉదాహరణకి ఒక 350 సీసీ లోపు బైక్ ధర 2 లక్షలు ఉంటే బైక్పై 28% జీఎస్టీ దాదాపు 56,000 అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు పన్ను శాతం 18%కి తగ్గడంతో అదనంగా కట్టాల్సింది 36,000 రూపాయలు మాత్రమే అవుతుంది. అలా కొత్త బైక్ రేటు 20,000 తక్కువకి వస్తుంది. పెద్ద కార్లు, ఎస్యూవీలు లేదా లగ్జరీ వాహనాలు కొనే వారికి కూడా జీఎస్టీ 40% అమలుతో కనీసం 8% ఆదా కాబోతోంది. ఇప్పటి వరకు 43 నుంచి 50% సెస్తో కలిపి మొత్తం పన్ను ఉన్నా ఇప్పుడు 40% ఫిక్స్ చేశారు. అంతేకాదు కార్ పార్ట్స్ అన్నీ కూడా 28% బదులు 18%కి దింపేశారు. దీనివల్ల వాహనాల మొత్తం ఖర్చు, వాల్యూ చైన్ అంతా కూడా తగ్గే అవకాశం ఉంది. మెడిసిన్స్ చూసినా కూడా క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులు, రక్త రుగ్మతులు వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు చాలా ఖరీదైనవి. సాధారణంగా ఒక కుటుంబం ఇలాంటి మందుల ఖర్చు భరించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 12% పన్ను భారం ఈ రకపు మందులను ఇంకాస్త ఖరీదుగా మార్చగా జీఎస్టీ రద్దుతో ఈ మేర ఉపశమనం దక్కనుంది.